హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్గా మురుకుల రెసిపీని చూపించబోతున్నాను. పిండిని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి కలిపి మురుకులను ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చదండి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. వీడియోని ఫుల్గా వాచ్ చేసి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి ఒక అరకప్పు దాకా శనగపప్పుని, అలాగే ఒక అరకప్పు దాకా మినపగుండ్లను తీసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి మినపగుండ్లను తీసుకున్నాను. మీరు కావాలంటే మినపప్పునైనా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు ఓకే అనుకుంటే ఒక అరకప్పు దాకా పుట్నాల పప్పును కూడా తీసుకొని వేయించి తీసుకోండి ఇదే ప్లేస్లో. ఇలా వేయించుకున్న పప్పులు మొత్తం పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ పొడిని. ఇప్పుడు ఇంకా మురుకుల కోసం పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ఇక్కడ ఏదైనా ఒక వెడల్పాటి ప్లేటును కానీ గిన్నెను కానీ తీసుకొని అందులోకి 3 కప్పుల దాకా బియ్యం పిండిని ఇలా జల్లించి తీసుకోండి. ఈ బియ్యం పిండి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే బయట సూపర్ మార్కెట్లో అయినా ప్యాకెట్లో దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న 3 కప్పుల బియ్యం పిండికి ఇక్కడ ఈ పప్పుల పౌడర్ అనేది 1 కప్పు వరకు రావాలండి. అప్పుడే మనకి మురుకులు కానీ జంతికలు కానీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడులు మొత్తం చేతితోటి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా 2 చేతులతోటి క్రష్ చేసి వేసుకోవాలి. మనకి అప్పుడే ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అవుతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ చూసారు కదండి ఉల్లి గింజలు, ఈ ఉల్లి గింజలు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి. వీటిని కలోంజీ సీడ్స్ కూడా అంటుంటాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 కానీ 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ బటర్ని కానీ తీసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు నెయ్యి కానీ బటర్ కానీ వద్దు అనుకుంటే ఇదే ప్లేస్లో ఆయిల్నైనా తీసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మొత్తానికి వీటిని బాగా పట్టించండి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్నాక ఇక్కడ చూడండి ఇలా కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఇలా వేడి నీళ్ళని పోసి మనం పిండిని కలుపుకోవడం వల్ల మనకి మురుకులు అనేది విరిగిపోకుండా వస్తుందండి. అలాగే ఇక్కడ మనము కలోంజీ సీడ్స్ని యాడ్ చేసాం కదా, మీరు ఇదే ప్లేస్లో కావాలి అనుకుంటే నువ్వులను కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ పిండి కూడా వచ్చేసి మరీ గట్టిగా కాదు, మరీ సాఫ్ట్గా కాదండి, ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి. మీరు పిండిని మరీ ఎక్కువ సాఫ్ట్గా కలిపేసుకొని జంతికల్ని వేశారంటే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకునేటప్పుడు మనకి చాలా టైం పడుతుందండి. అలాగే ఆయిల్ని కూడా కొంచెం ఎక్కువగా పీల్చేస్తుంది. అలాగని పిండిని మరీ గట్టిగా కలిపేసుకున్నట్లయితే జంతికల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మురుకులను వేసుకునేటప్పుడు మనకి చేతులు అనేది కొంచెం నొప్పిలేస్తుందండి. సో పిండిని ఇలా కలిపి తీసుకోవడం వల్ల మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. ఇప్పుడు ఇంకా మురుకులను ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం అయితే ఇలా స్టార్ ఉన్న బిల్లని తీసుకోండి. ఇప్పుడు మురుకుల గొట్టానికి పిండి అతుక్కోకుండా ఉండడానికి ఇలా మురుకుల గొట్టానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ మురుకుల గొట్టంలోకి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏదైనా ఇలా ఒక ప్లేట్లోకి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మురుకుల్లాగా వేసేసుకోండి. మీకు ఒకవేళ ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి మొత్తం కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈజీగా అయిపోతుంది. మీకు చూడడానికి అలా అనిపిస్తుందేమో కానీ ఈజీ ప్రాసెస్ అండి. మొత్తం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ వీడియోలో ఎలా వచ్చిందో అలాగే ప్రిపేర్ చేసుకోండి మొత్తం కూడా. మనము దీనిని చేతితోటి ఇలా తీసుకోగానే మనకి సింపుల్గానే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకోండి ఆయిల్లోకి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని ఇప్పుడు నిదానంగా కలుపుకుంటూ వీటిని మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ మురుకులు గానీ, జంతికలు గానీ బాగా వేగిందో లేదో తెలవాలి అంటే ఇక్కడ చూడండి ఆయిల్‌లో ఇలా బబుల్స్ వస్తుంది కదా! ఈ బబుల్స్ మొత్తం ఇలా క్లియర్‌గా అయిపోతుంది. అప్పుడు మీకు ఈ మురుకులు అనేది బాగా వేగిందని అర్థం. ఇక్కడ చూడండి మీకు చూస్తేనే అర్థమైపోయింది కదా! అంతేనండి. ఇలా మంచిగా వేగినాక ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోండి. మరి మీరు కూడా ఇంట్లో ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా వస్తుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.